మన భారతదేశం మొత్తం శోకసంద్రంతో మునిగిన రోజు 2019 ఫిబ్రవరి 14. ఒకవైపు దేశమంతా ప్రేమికుల రోజు జరుపుకుంటున్న వేళ జమ్మూ కాశ్మీర్లోని ఒక హైవేపై ఒక పేలుడు శబ్దం. అసలు ఏం జరిగింది ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తేదీ 2019 ఫిబ్రవరి 14. సమయం సుమారు 3:15 మధ్యాహ్నం వేళ. జరిగిన స్థలం లేత్పోరా గ్రామం, పుల్వామా జిల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్. సంఘటనా స్థలం జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే NH-44. మొత్తం 78 వాహనాలు, సుమారు 2500 మంది CRPF సిబ్బంది. కొన్ని రోజుల పాటు వాతావరణ సమస్యల వల్ల కాన్వాయ్ ఆలస్యమయ్యింది. అందుకే ఒక్కసారి పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రయాణిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? పేలుడు పదార్థాలతో నింపిన ఒక SUV మహీంద్రా స్కార్పియో అని సమాచారం. దానిలో సుమారు 300 నుంచి 350 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నట్టు కూడా సమాచారం. RDX+ అమోనియం నైట్రేట్ మిశ్రమం వాడినట్లు అనుమానం. ఆ వాహనం డైరెక్ట్గా CRPF బస్సును ఢీకొనింది. పేలుడు తీవ్రతతో బస్సు పూర్తిగా చిత్రమైంది. ఈ దాడిలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. దాడి చేసిన వ్యక్తి పేరు అదిల్ అహ్మద్ దార్. తన వయస్సు సుమారు 22 సంవత్సరాలు. పుల్వామా ప్రాంతానికి చెందిన వాడుగా సమాచారం. వీడియో సందేశం ద్వారా దాడి బాధ్యత ప్రకటించబడింది. అదే జైష్-ఇ-మొహమ్మద్, పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ. విచారణ దర్యాప్తు సంస్థ NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్ట్గా బరిలోకి దిగింది. అనేక అరెస్టులు జరిగాయి. పేలుడు పదార్థాలు సరఫరా, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ పై దర్యాప్తు జరిగింది. అంతర్రాష్ట్రీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగింది. భారత్ ప్రతిస్పందన, ప్రతిదాడి. 26 ఫిబ్రవరి 2019. సరిగ్గా 12 రోజుల తర్వాత మన భారతదేశ వైమానిక దళం పాకిస్తాన్లోని బాల్కోట్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్. మిరేజ్ 2000 యుద్ధ విమానాలను పాల్గొన్నాయి. ఈ యొక్క బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాల లక్ష్యంగా చేసుకున్నట్లు మన భారతదేశం తెలిపింది. తరువాత రోజు వైమానిక ఘర్షణలో మన భారత్కు వైమానిక దళానికి చెందిన ఒక పైలట్ అభినందన్ వర్తమానన్ పాకిస్తాన్ చేతిలో చిక్కుని కొన్ని రోజుల తర్వాత విడుదలయ్యారు. అంతర్రాష్ట్రీయంగా ప్రతిస్పందన. అమెరికా, ఫ్రాన్స్, UK వంటి దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. జైష్-ఇ-మొహమ్మద్ నేత మసూద్ అజర్ను UN గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చారు. ఈ ఘటన తరువాత మన భారతదేశం వ్యూహాత్మక ప్రభావం. భారత్ పాకిస్తాన్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న ఈ సంఘటన తరువాత ముఖ్యంగా మన కాశ్మీర్ భద్రతా విధానాలను కఠినం చేసింది మన భారత్. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు వంటి రాజకీయ పరిమాణాలకు ఇది పరోక్ష ప్రభావం చూపినట్లు విశ్లేషణలు ఉన్నాయి. సామాజిక ప్రభావం. మన భారతదేశం శోకసంద్రంలో మునిగింది. ఈ సంఘటన తర్వాత మన అమర జవానులకు ఘన నివాళులు అర్పించారు మన దేశం ప్రజలు. సామాజిక మాధ్యమాలలో భారీ స్పందన. ఉగ్రవాదంపై చర్చలు మళ్ళీ మొదలయ్యాయి. పుల్వామా ఒక దాడి మాత్రమే కాదు, అది ఒక దేశ జ్ఞాపకాలలో నిలిచిపోయిన గాయం. మనం గుర్తుంచుకోవాలి. మనం ఐక్యంగా ఉండాలి. శాంతి భద్రత కోసం మనం ముందుకు సాగాలి. జై జవాన్, జై కిసాన్. వీర జవానులకు నివాళి అర్పిస్తూ ఈ వీడియోని అంకితం చేస్తున్నాం. జై హింద్.